దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మొదటి కొన్ని రాష్ట్ర దేవుని వాక్యములకై ప్రేమతో మీద ప్రత్యేక ఆహ్వానం. మొదటి కొన్ని రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో మనం ధ్యానించుకున్నట్లయితే, ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే. పౌలుగారు ఏదేమైనా నేను చాలా రకాలుగా యేసుక్రీస్తు కాలంలో పుట్టినప్పటికీ సంఘాన్ని హింసించినందున అపోస్తలుడు పిలువటం నేను యోగ్యుడిని కాను. నేను చాలా తిమోతి పత్రికలో చూసినట్లయితే హింసకుడును, దూషకుడును, హానికరుడును. అయినా ఈరోజు ఒకవేళ నేను ఒక సేవకుడిగా, అపోస్తలుగా అనేక ఆత్మలకు ఆశ్చర్యకరంగా ఉన్నాను అన్నా, అనేకుల రక్షణకరంగా ఉన్నానన్నా, దేవుని యొక్క స్వస్థత, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు నా ద్వారా జరుగుతున్నాయన్నా, ఇప్పుడు ఏదో నా గొప్పతనం కాదు. ఎందుకంటే నేను దమస్కు మార్గం వెళుతున్నప్పుడు సంఘాన్ని హింసించాలని గొప్ప పత్రికలు పొందుకొని సంఘాన్ని హింసించే కొరకు పరుగులు తీస్తున్న సమయంలో దేవుడు నన్ను దర్శించి నా కళ్ళకున్న పొరలు వేసి ఈరోజు నేను అనేకులకు ఆశ్చర్యకరంగా ఉన్నానంటే అది నా వల్ల కలిగింది కాదు, అది దేవుని కృపయే అని మాట్లాడుతున్నాడు. అందుకొరకే ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఇది దేవుని కృప వల్లే తప్ప మీ క్రియల వల్ల కాదు అని మాట్లాడుతుంది. ఇది ఏవేనన్నా ఈరోజు మనం బ్రతుకుతున్న బ్రతుకు దేవుడి కృప అంటే పెంటగుడ్డ మీద ఉన్న వారిని, దీనులను, దిక్కులేని వారిని లేవనెత్తడమే కృప. దేనికి యోగ్యులము కాదు, అయోగ్యులమైన జీవితాన్ని యోగ్యులుగా చేసి అనేకులకు ఆశ్చర్యకరంగా మార్చడమే దేవుని కృప అయి ఉన్నది. ఈరోజు దేవుని యొక్క సింహాసనాలకు వచ్చిన ఎవరిని చూసినట్లయితే ఏ లోకంలో చెడిపోయి తాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, నరహంతులుగా, కుటుంబానికి పనికిరాని వారిగా, డ్రగ్స్గా అనేక రకాల చేత ఏడవబడి లోకంలో అయోగ్యులైన వారందరినీ, నరకప్రాప్తులైన వారందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిలువలో చిందించిన రక్తము చేత, కడుగుట చేత, తను ఆకర్షించుట చేత, కృపచేతనే విమోచింపబడి ఉన్నాం తప్ప ఈరోజు కలిగి ఉన్నది ఏది కూడా ఆయన కూడా కలగలేదు. ఈరోజు జీవితానికి కారకుడు దేవుడు. అందుకొరగా పౌలు గారు అంటున్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే. ఈరోజు నేను ఏమై ఉన్నామంటే దేవుని కృప మాత్రమే తప్ప మన మంచితనము, మన భక్తి చేతనం, మన ఘనకార్యాలు కాదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అలాగే దావీదు చూసినట్టయితే ఎక్కడో గొర్రెలు కాసుకుని తన జీవితాన్ని తీసుకొచ్చి దేవుడు తన కృప చేత అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టడం అంటే మామూలు మాట కాదు. ఇశ్రాయేలు 12 గోత్రాలు వెళ్ళడానికి ఎలాంటి యుద్ధంలో ఇక్కడ సౌలు చేతిలో తీసి దావీదుకి ఎడగల కారణం ఏంటంటే దేవుని కృప చేతనే. దావీదు తన ఇంటి వారే మర్చిపోయినప్పటికీ దేవుడు మర్చిపోలేదు. నన్ను మర్చిపోని దేవుడు. ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. మన ఎడలందరి ఎడల ఆయన కృప చూపుటకు ఆశ్చర్యవంతుడై ఉన్నాడు. ఆయన కృప చూపుటయందు ఆనందించు దేవుడై ఉన్నాడు. కాబట్టి నీ కొరకు కృప ఎదురు చూస్తుంది. ఆ కృపలో మనం దాచిపెట్టబడదాం గాక. ఆమేన్.